ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం. విందామా ఫ్రెండ్స్? నీ పరీక్ష కాలం నేటితో ముగిసింది. ప్రాప్తం ఉంటేనే నేను చెప్పేటువంటి ఈ శుభవార్తను మళ్ళా అలాగే నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించగలవని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలని అనుకుంటున్నారు, ఏం చెప్పాలని అనుకుంటున్నారు, మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా ఫ్రెండ్స్. నీ పరీక్షాకాలం నేటితో ముగియనుంది. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి కూడా వారికి పెట్టేటువంటి కాలం పెట్టేటువంటి పరీక్షలు ఎవరికీ కూడా అతీతులు కారండి. అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం. అదంతా కూడా విధిరాతను బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి పరీక్షాకాలం అంతా కూడా నేటితో ముగిపోతున్నది. తరువాత నీ జీవితం అంతా కూడా పూలబాటలో నడవబోతుంది. కాబట్టి ఇక ఈ రోజున ఈ శుభవార్తను అంటే ఈ సాయి నీ కోసం చెప్పేటువంటి మంచి మాటలను నీ చెవిన పడబోతున్నాయన్నమాట. అంటే నువ్వు ఎంతో ప్రాప్తం చేసుకోబట్టే ఈరోజు ఒక మంచి సందేశాన్ని నువ్వు తప్పకుండా వినబోతున్నావు. కేవలం నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు. నేను నీతోనే ఉన్నానని ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చెప్పాను కదా, అదే ఈరోజు నిజం కాబోతుంది. నీలో ధైర్యాన్ని ఇప్పుడు నేను జాగ్రత్తగా ముందుకు నడిపించబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా నీకున్నటువంటి పరీక్షా కాలం కావచ్చు, ఇదంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాగే సమాజం గురించి నీకు ఒక మంచి అవగాహన అనేది తప్పకుండా వచ్చేలా నీకు బాగా తెలియజేసేలా చేసింది కదూ. జీవితంలో ఎప్పుడూ కూడా దొరకనిది దానికోసం నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు. అలాగే ఎవరో మోసం చేశారని కూడా బాధపడనవసరం లేదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చిందని తెలుసుకో. ఎవరికి ఎప్పుడు కూడా భయపడొద్దు, ఎవరి వద్ద తలదించవద్దు. అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు. ఇప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా, అది ఈరోజు నిజం కాబోతుంది. ఇక నుంచి నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగబోతుంది. ఇప్పటి నుండి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా, మనశ్శాంతిగా దీవించాలని అనుకున్నా, ఏదైనా సరే అవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపవద్దు. ఎప్పుడైనా సరే నీ కష్టాలు నీ కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. గుర్తుంచుకో, మన అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయకపోవడమే చాలా మంచిది. ఇప్పుడు నిద్రిస్తే తెల్లార మరలా నిద్ర లేదు, నిద్ర అనేది రాదు కదా. కలియుగంలో ఉన్నాం కాబట్టి అందుకే ఉన్నన్ని రోజులు నలుగురితోనూ నవ్వుతూ బ్రతికేస్తూ వారితో సంతోషంగా గడిపేలా ఉండాలి. కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మమని కాదు, దాని అర్థం నమ్మమని. ఎవరు నీకు ఎంత విలువనిస్తున్నారో, ఎవరు ఎంతగా నిన్ను గౌరవిస్తున్నారో వారిని అర్థం చేసుకొని వారికి దూరం చేసుకోకుండా వారితో కాస్త సఖ్యతగా ఉండు. ఇప్పటి వరకు చాలా ధర్మంగా నడుచుకుంటున్నావు. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నావు. ఎన్నో సమస్యలు ఉండటం వల్ల, వాటి నుంచి నీకు పూర్తిగా అవగాహన ఉండటం వల్ల సమస్యల్లో కష్టాల్లో ఉన్నవారు భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు, అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టరు. ఇప్పటి వరకు నువ్వు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొనే ఉన్నావు, అలాగే ధర్మంగానే ఉన్నావు. ఇక నుంచి నీ జీవితం సంతోషమయం కాబోతుంది బిడ్డ. నువ్వు జాగ్రత్తగా జీవితంలో అడుగులు వేసేటువంటి సమయం ఇది. అంటే నువ్వు ఆనందంగా ఉండేటువంటి సమయంలో భగవంతుణ్ణి మర్చిపోవద్దు, అలాగే ధర్మాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ముందే నిన్ను హెచ్చరిస్తున్నాము.
చెప్తున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండేలా, ఒకే మనస్తత్వంతో ఉండేలా, నలుగురిలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ నువ్వు కూడా గౌరవించబడాలి అనేది నా కోరిక. కాబట్టి ధర్మంగా నడుచుకునే వారిని అధర్మం ఎప్పుడూ కూడా వెంటాడదు అని అనుకో. ఒకవేళ వెంటాడినా భగవంతుడు వెంట ఉండి కాపాడుతాడు. ఇదైతే నిజం. ఈ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు బాబా? ఈ పరీక్షలను నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి విఫలం అవుతూ ఉండవచ్చు. అలాగే ఆ మనిషిని పరీక్షలు ఒంటరిగా చేసేలా కానీ, లేదా కఠినమైనటువంటి పరీక్షలు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంగా చేసేలా గొప్ప ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు నీ పరిస్థితులు నీకు అనుకూలించగా ప్రతి ఒక్కరి దగ్గర చెయ్యి చాపి ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి ఎవరి బంధం కోసమో కానీ, ఎవరి ధనం కోసమో కానీ నువ్వు పాకులాడేటువంటి అవసరం నీకు రాలేదు. నీ మాట నీ గుండె చాలా బాగుంటాయి. కాబట్టి అవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు ఒక్కొక్క అడుగును జాగ్రత్తగా వేసుకుంటూ ప్రతి ప్రణాళికను ఏ విధంగా అంటే ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది ముందుగానే ప్రణాళిక వేసుకొని జీవితంలో నువ్వు గొప్ప సమయంలో పొందుతావు కూడా. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అలాగే ఎవరి గురించి పట్టించుకోవద్దు. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. కాకపోతే నీకు ఇన్ని రోజులుగా కూడా చాలా అంటే చాలా నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ మంచి కోరుకునే ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోవద్దు. ఏం జరిగినా కూడా అంతా దైవ నిర్ణయమని చెప్పి భావించు. నీ మనసు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా కానీ తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎదుటి బాధ కానీ, ఎదుటివారి కష్టం కానీ ఏదీ కూడా వారికి అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు తప్పకుండా అనుభవాన్ని, గుణపాఠాన్ని నేర్పిస్తాడు. అనుభవానికి మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంది చెప్పు? కాబట్టి ఇప్పటి వరకు నీకు ఉన్నటువంటి కష్టాలు, పరీక్షలు ఇవన్నీ కూడా నువ్వు దాటేశావు. నీ కర్మఫలం నుండి నీకు పూర్తిగా విముక్తి కూడా కల్పించబోతున్నాను. చూసావా? ఎప్పటి నుంచో నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, ఇంకా ఎన్ని రోజులు బాబా, ఎన్ని రోజులు అని. ఏదైనా కానీ సమయం రావాలి అంటూ ఉంటాయి కదా. ఆ సమయం ఇప్పుడు నువ్వు ఎంత దూరం చేసుకున్నా నేను నీ దగ్గరకు తప్పకుండా ఉన్నా కూడా, అంటే కొన్నిసార్లు అలా చూస్తూ ఉండవలసినటువంటి సందర్భం నాకు వస్తుంది. అప్పుడు మాత్రం నేను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని, అలాగే మంచి మంచి ఆలోచన విధానాలను కల్పించేలా చేస్తాను. ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేలాగా ఉండకూడదు. కాబట్టి నీ చుట్టూ ఉన్నప్పుడు కొన్ని బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాలను నువ్వు జాగ్రత్తగా వాళ్ళిద్దరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఈ జీవితాన్ని కొనసాగించు. ఎప్పుడూ ఎవరితోనూ ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు. ఒకవేళ వారు నీపై ఏదైనా కానీ కోపం తెచ్చుకున్నా వారితో నవ్వుతూ మాత్రమే సమాధానం ఇవ్వు. దానివలన నీ కుటుంబానికి ఎలాంటి నష్టం కానీ, ఎలాంటి కీడు కానీ జరగదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉండమని చెబుతున్నాను. ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండు అని చెబుతున్నాను. అది నీకే మంచిది. సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవి ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉండేవే. కాకపోతే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మన మనసుకు ప్రశాంతత అనేది దూరమైపోతుంది. కాబట్టి ఇక నుండి నీకు ఎలాగో కష్టాలు అలాగే పరీక్షలు ఇంకా ఏదీ కూడా ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి. కాబట్టి నీ మనసును ముఖ్యమైనదిగా ప్రశాంతత అది ఉంటే ఏదైనా కానీ మనం సాధించగలం. ఎంత డబ్బు లేకపోయినా, అలాగే ఏ బంధం లేకపోయినా, ఎవరూ లేకపోయినా కానీ సంతోషంగా మనం ఎక్కడున్నా కూడా మనశ్శాంతిగా ఉండవచ్చు.
ముందు నీ మనసును నువ్వు ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఆయన నీకు ఏదైతే దారి చూపిస్తున్నాడో దానికి చక్కగా అమలుపరిచి ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశించి ఆయన ద్వారా నువ్వు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసును దుర్బలం చేసుకోవద్దు. ఎంతో అతలాకుతలం అయిపోతుంది. నీ మనసుకు కాస్త ప్రశాంతత లభించాలని బాబా రూపంలోనే ఈ సందేశాన్ని అందించాలని అనుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ కన్నీరు కార్చకుండా నీ ముఖంపై పెదవులపై చిరునవ్వులు తొలగించుకోకుండా ఆనందంగా జీవించాలని ఈ సాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఆ షిరిడీ రావాలని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నావు అంటే షిరిడీ ప్రయాణం కట్టాలని నన్ను చూడాలని కానీ నీకు ఎప్పుడూ కూడా ఈ బాబా ఏమిటి అంటే ఒక వస్తువు రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు ఉన్నటువంటి బిజీ బిజీ పనుల్లో నీకున్నటువంటి ఏదైనా కానీ గందరగోళమైన పనుల్లో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాగోగులు చూసుకోవాలి అంటే అలాగే వారి అవసరాలని తీర్చాలి. మరలా ఈ బిజీ లైఫ్లో గడుపుతూ ఉండటం వల్ల ఎప్పటి నుండో నువ్వు షిరిడీకి రావాలని అనుకుంటున్నావు కదా, షిరిడీకి మాత్రం రాలేకపోతున్నావు. బాబా ఎలాగైనా కానీ నన్ను షిరిడీకి వచ్చే విధంగా చెయ్యి అంటూ ఉన్నావు. కానీ నీకు షిరిడీకి వచ్చే అవకాశం లేకపోవడం వలన ప్రతిరోజు కూడా బాబా నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నన్ను మాత్రం ఎందుకు పిలవటం లేదు అని అంటూ ఉన్నావు. చూడమ్మా, నేనే నిన్ను పిలవాలా? నీ మనసు కూడా సాయి అంటే ఓయి అంటూ నీ హక్కున రాని చూడు. నేను ఎప్పుడూ కూడా ఈ క్షణమే నిన్ను షిరిడీకి తీసుకొని పోగలను. కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదా. అయితే నువ్వు రాలేకపోతున్నావు అని ఏమీ బాధపడనవసరం లేదు బిడ్డ. షిరిడీ నుంచి నీకు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును పంపిస్తున్నాను. అది కూడా నీకు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నటువంటి వస్తువు కాబట్టి ఆ వస్తువును నీకు తప్పకుండా రేపటి రోజున అందుకోబోతున్నావు. కాబట్టి జాగ్రత్తగా ఆ వస్తువు నీ చేతికి అందిన తరువాత నువ్వు తప్పకుండా ఈ బాబాను ఒక్కసారి తలుచుకొని, బాబా నిజంగా నేను ఇలా అడిగానో లేదో ఆ వస్తువు నాకు పంపించాలని నువ్వే చాలా సంతోషపడతావు. నీ మనసులో నువ్వు అనుకోకపోతే తప్పకుండా చూద్దాం, అప్పుడు అడుగు చూద్దాం. అలాగే మనస్ఫూర్తిగా నువ్వు చేసుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అందరితో ఉపయోగపడే విధంగా చేస్తున్నావు. మరి అలా బాధపడుతూ ఉన్నావా? ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలను ముందుగా బయటపెట్టు. ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా, ఎవరైనా విమర్శించేటువంటి పని ఉందా, లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా, లేదా ఇలా 1-2 సార్లు అవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు. నీ మనసును అనవసరంగా అతి ఆలోచనలతో ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు. నీ పని ఏమిటో నువ్వు చేసుకుంటూ ఉన్నావు కదా, చాలా ప్రశాంతంగా ఉంటావు కూడాను. పనులన్నీ చక్కగా చేస్తావు. అయినప్పటికీ ఆ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు చెప్పు? ఎవరో నిన్ను గుర్తించాలని, లేదంటే ఎవరి ద్వారానో నువ్వు ప్రశంసలు పొందాలని అనుకోవడం లేదు. మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా చేస్తున్నావు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. మరి ఆ పని నీకు నచ్చితే చాలు కదా. నా చుట్టూ ఉన్న వారిని నచ్చాలని ఎందుకు అని అనుకుంటున్నావు? వారి పనులు వాళ్ళది, నీ పని నీది అని అస్సలు ఎప్పుడూ కూడా నువ్వు పెట్టుకోవద్దు. అలాంటి వారిని ఏంటి అనేది అంటే నీకు బాగా తెలుసు. అది ఎంతవరకు నిజాయితీ అయినది అనేది కూడా నీకు తప్పకుండా తెలుసు. ఇక నీలో ఉన్నటువంటి ఒక చెడు విషయం నాకు అస్సలు నచ్చదు. అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉంటావు. నీ మనసు చుట్టూ ఉన్నటువంటి వారితో అంటే అనవసరంగా వాగ్దానానికి దిగుతావు.
కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటావు. ఇంకా ఆ కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటే వణికిపోతూ ఉన్నారు. కాబట్టి కాస్త కోపాన్ని బయటపెట్టు. ఎక్కువగా కోపానికి గురవుతూ ఉండటం వల్ల నీలో ఆ ఉన్నటువంటి ప్రశాంతత కూడా నువ్వు కోల్పోతున్నావు. అలాగే కుటుంబంలో ఉన్న వారితో కనీసం మాట్లాడలేకపోతున్నావు. వారి ప్రేమను సైతం నువ్వు పొందలేకపోతున్నావు. కాబట్టి మొండి పట్టుదల, కోపాన్ని విడిచిపెట్టి అలాగే నీకు ఉన్నటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా వాడటం మానేసి. ఎందుకంటే అలాంటివి వాడటం వల్ల నీ చుట్టూ ఉన్నవారికి బాధ కలుగుతుంది. కోపం అనేది నీకు రావడం అనేది సహజమని నేను ఒప్పుకుంటాను. ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవడం వల్లే నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతావు. ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.